ఎవ్రీవన్, ఎగ్ పికిల్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని వైట్ని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. వైట్ని విధంగా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే ఏ పికిల్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా పౌడర్స్ కోసం కొన్ని ధనియాలు, మెంతులు స్పైసెస్ తగ్గట్టుగా తీసుకొని ఫ్రై చేసుకొని చల్లని తర్వాత ఆవాలు 2 స్పూన్లు వేసుకొని పొడలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 2.5 టీ గ్లాస్తో ఆయిల్ తీసుకుంటున్నాను. పల్లి నూనె అయితే మనకి పికిల్స్లోకి చాలా టేస్ట్ వస్తుంది. పల్లి నూనె తీసుకొని వైట్ని ఎల్లోని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లోకి కొన్ని ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ టీ గ్లాస్తోని మనం రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్ల సాల్ట్, గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు వేసుకొని ఈ వైట్ని ఎల్లోని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ లాగా చేసుకొని వేసేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పికిల్ రెడీ అయిపోతుంది. వేడివేడి రైస్లోకి అలా ఈ పికిల్ వేసుకొని తింటే ఉంటుంది చాలా, అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదిరిపోయే టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.